చిరు బాబీ కొల్లిలో అనస్వర అసలు ఏంటి ఈ యొక్క మ్యాటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో అనస్వర రాజన్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గిరగిర గిర గింగిరా గిరే అనే సాంగ్ ఎంత ట్రెండ్ అవుతుందో మనం సోషల్ మీడియాలో గత 3 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సినిమా రిలీజ్ ముందు నుంచి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పాట కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆమె ఫస్ట్ డెబ్యూట్ చేసి తెలుగులో మంచి పేరు అందుకుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆమెని ప్రైజ్ చేస్తూ చాలా బాగా మాట్లాడుతూ ఒక మంచి రెస్పాన్స్, మంచి రిసెప్షన్ అయితే తెలుగు ఆడియన్స్ అయితే అనస్వర రాజన్కి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత అనస్వర రాజన్ ఏ సినిమా చేస్తుంది అనే పాయింట్లో మనకి బైలింగ్వల్గా విత్ లవ్ అనే ఒక సినిమా ఆల్రెడీ మనం దాని గురించి చెప్పాము. ఒక ప్రేమలు, ఒక లిటిల్ ఆర్ట్స్, ఒక విత్ లవ్ అని. సో అటువంటి ఒక ఫీచరిస్టిక్ కంటే ఒక లవ్ జానర్ ఫిలిం, ఒక మంచి టైం పాస్ ఫీల్ గుడ్ మూవీ సినిమా అది. ఆ సినిమాలో కంప్లీట్గా షేడ్స్ అనేవి మారిపోయాయి. అప్పటి వరకు చూసిన పద్ధతి గల అనస్వర అనేనా ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా ఐటమ్ చేసింది అనే ఒక షాకింగ్తో సినిమాని కంప్లీట్గా తన వైపు అట్రాక్ట్ చేసుకున్న తన అందాన్ని, తన యాక్టింగ్ స్కిల్స్ని చూస్తుంటే చాలా ముచ్చటేసిందనే చెప్పాలి. అండ్ అదే అనస్వర విత్ లవ్తో ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ మళ్ళీ అందుకుంది. అండ్ ఆ సినిమా చూసి, ఛాంపియన్ చూసి దేనికి కన్సిడర్ చేశారో, చిరు బాబీ కొల్లి సినిమాలో చిరు గారి కూతురుగా అనస్వర రాజన్ యాక్ట్ చేయబోతున్నారని కూడా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫ్యూచర్లో రాబోతుందని కూడా తెలుస్తోంది. అసలు యాక్చువల్లీ ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూస్ చేసుకున్నారు చిరు బాబీకి అనేది ఇప్పుడు చెప్తాను నేను. సో చిరు బాబీకి ఏదైతే సినిమా ఉందో అది సంక్రాంతికి రిలీజ్ చేద్దామని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నారు. బట్ ఇంకా అది సెట్స్కి వెళ్ళలేదు, షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా మనశంకర వరప్రసాద్ సినిమా ఏదైతే బ్లాక్ బస్టర్ కొట్టిందో దాని యొక్క సక్సెస్ సెలబ్రేషన్స్ అండ్ రామ్ చరణ్, ఉపాసన గారికి పుట్టిన ట్విన్స్ ఆనందంలో చిరు గారు ఇప్పుడప్పుడే షూటింగ్స్ అవేం పెట్టుకోవట్లేదు. సో నెక్స్ట్ మంత్ మార్చి నుంచి సెట్స్లోకి వెళ్ళబోతోంది, షూటింగ్ స్టార్ట్ అవబోతోంది చిరు బాబీ సినిమా అనేది మనకైతే తెలుస్తుంది. సో ఆ సినిమా కంప్లీట్గా ఎన్ని నెలలు తీస్తారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళ టార్గెట్ మటుకు సంక్రాంతికి 2027 సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నారని కూడా తెలుస్తుంది. అండ్ అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారంట. సో అది కూడా కంప్లీట్గా ఒక ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్తో ఇంకొక హీరోయిన్, మెయిన్ హీరోయిన్గా మళ్ళీ నయనతార గారు కానీ లేదా పూజా హెగ్డే కానీ అనుకుంటున్నారు. సో చిరు గారికి పూజా హెగ్డే వర్క్ అవుతుందంటారా? నాకు ఎందుకో అనిపించట్లేదు. ఆల్రెడీ మనం ఆచార్యాలో చిరు గారికి పూజ ఎంత బాగా నచ్చిందో మనం చూసాము. అలా చెయ్యేసి అలా చేతులేసిన చిరు గారికి పూజా హెగ్డే గారు బాగా నచ్చిందని అనుకోవాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాటర్గా ఎవరిని తీసుకోవాలనే ఒక క్వశ్చన్ మార్క్లో ఫస్ట్ అప్రోచ్ అనుకున్నది మటుకు శ్రీలీల గారిని, అండ్ దాని తర్వాత మమితా బైజుని, అండ్ దాని తర్వాత భాగ్యశ్రీ బోర్సేని, అండ్ దాని తర్వాత ఫైనల్గా అనస్వర రాజన్కి స్టిక్ అయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలీలని ఎందుకు వద్దన్నారు అనే పాయింట్ విషయానికి వస్తే, నాకు తెలిసి ఆల్రెడీ బాలయ్య గారు శ్రీలీల గారు డాటర్ అండ్ ఫాదర్గా చేశారు కాబట్టి ఆ యొక్క సెంటిమెంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ వర్క్ అవుతుందా లేకపోతే దాన్ని రెప్లికేట్ చేసేలా ఉంటుందని ఆలోచించారేమో శ్రీలీల గారిని అయితే పక్కన పెట్టారు. అండ్ దాని తర్వాత మమితా బైజు గారు కూడా ఆల్రెడీ జననాయకన్ విజయ్ తలపతి గారు ఫాదర్ అండ్ డాటర్గా చేస్తున్నారు కాబట్టి అది కూడా ఒక సెంటిమెంట్ అనుకుని ఎందుకు పక్కన పెట్టారో తెలీదు. ఇంకొక ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్నారని కూడా తెలిసింది. అండ్ దాని తర్వాత వచ్చేసి భాగ్యశ్రీ బోర్సే గారు అని అన్నారు, బట్ అది జస్ట్ రూమర్స్గానే మిగిలిపోయింది. బట్ దానివల్ల ఎందుకు క్యాన్సిల్ చేశారో అనే పాయింట్ కూడా మనకు తెలియదు. బట్ అనస్వర ఎందుకు తీసుకున్నారు అనే పాయింట్ విషయానికి వస్తే, నాకు తెలిసి ఛాంపియన్లో ఆమె చూపించిన ట్రెడిషనల్ షేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా వర్క్ అయ్యాయి. అండ్ ఆవిడ సైడ్ నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఆల్రెడీ బాస్తో చేస్తున్నాం అంటే ఒక ఎగ్జైట్మెంట్, ఒక హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఆవిడ సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెష్ ఫేసెస్ ఉంటే డాటర్గా బాగుంటుందని ఆలోచించారేమో బాబీ గారు. సో అనస్వర అని అయితే క్యాస్ట్ చేసుకున్నారు. అండ్ తండ్రి కూతుర్లుగా వీళ్ళిద్దరూ ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్లో మనకైతే కనిపించబోతున్నారు అని కూడా తెలుస్తోంది. సో ఇది ఎంతవరకు అలరించబోతోంది, ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎందుకంటే బాస్ మూవీ ఏదైతే మనశంకర వరప్రసాద్ లాంటి ఒక హిట్ స్ట్రీక్ని ఇప్పుడు అనుభవిస్తున్నారో దాని తర్వాత మళ్ళీ
ఒక గుణపం లాంటి ఇంకో సినిమా మిగిలిపోయింది, అదే విశ్వంబర. ఆ విశ్వంబర రిలీజ్ అవుతుంది, అది కూడా ఈ సమ్మర్ అన్నారు, మళ్ళీ దసరా అంటున్నారు. ఇంకా దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమా యొక్క పల్స్ అనేది మనకి ఇంకా తెలియదు. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు అంటే బాస్కి మంచిగా కలిసి వచ్చే వీకే. మన మనశంకర వరప్రసాద్ గారు కానీ, లేకపోతే దాని ముందు వాల్తేరు వీరయ్య కానీ, ఒక రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సంక్రాంతి బాగానే కలిసి వచ్చింది. బట్ విశ్వంబర అనే సినిమా యొక్క వర్డిక్ట్ వైజ్గానే ఇప్పుడు ఈ సినిమా యొక్క అంచనాలు అనేవి పెరుగుతాయా తగ్గుతాయా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరు తండ్రి కూతురుగా అలరించబోతున్నారు. వీళ్ళిద్దరు కరెక్టేనా? అండ్ పూజా హెగ్డే గారు ఆర్ నయనతార గారు బాస్ పక్కన కరెక్టేనా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తే మీరేమంటారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు తెలిసిన న్యూస్ అయితే ఇదే. సో దట్స్ ఆల్. థ్యాంక్స్ వాచింగ్ #you.